హాయ్ అండి. 4వ రోజు మేము శనిసింగనాపురం, ఎల్లోరా కేవ్స్, గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ప్లాన్ చేసుకున్నాము. ఉదయాన్నే ముందుగా అయితే శనిసింగనాపురం బయలుదేరాము. ఇది షిరిడి నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్వామివారు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఒక గొర్రెల కాపరి ఒక పదునైన చువ్వతో రాతిని పట్టుకొనగా దానికి రక్తం వచ్చిందని, ఆ రాత్రి గొర్రెల కాపరికి శనీశ్వరుడు కలలో ప్రత్యక్షమయ్యాడని, తను శనీశ్వరుని చెప్పడం జరిగిందని, ఆలయం నిర్మించవలెనా అని గొర్రెల కాపరి అడుగగా దానికి సమాధానముగా ఆకాశం మొత్తం తనకు నీడని, కావున తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమని స్వామివారు ఆదేశించారని స్థల పురాణం ప్రకారం చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ గ్రామం మొత్తానికి ఎటువంటి దొంగల భయం లేకుండా ఉంటుందని స్వామివారు అభయం ఇచ్చారని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఏలినాటి శనితో బాధపడేవారు పూజలు చేయించుకుంటే శని ప్రభావం తగ్గి శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మేమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఆయిల్ కౌంటర్స్ ఉన్నాయండి. బయట నుంచి మనం ఏం తెచ్చే పని ఏం లేదు, డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసేయచ్చు. స్వామివారి పక్కనే ఇలా కౌంటర్స్ ఉంటాయి. నువ్వుల నూనె బాటిల్స్ అవి ఇక్కడ ఇస్తుంటారు. మనం డైరెక్ట్గా అభిషేకం చేయాలి అనుకుంటే 500 రూపీస్ టికెట్ తీసుకొని మన చేతులతో మనం చేయొచ్చు. లేదంటే 50 రూపీస్ బాటిల్స్ ఇస్తారు, ఆయిల్ బాటిల్స్. అవి తీసుకొని స్వామివారికి దండం పెట్టుకొని, ఇక్కడ గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటిలో మనం డొనేట్ చేయొచ్చు స్వామివారి పేరు మీద. భక్తులందరూ ఇక్కడి నుంచి ఆరు బయట ఇలా దర్శనం చేసుకుంటారనమాట. సందీప్ కూడా టికెట్ తీసుకున్నారు. ఆద్య సందీప్ కలిసి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం కంప్లీట్ చేసుకొని వెనక్కి తిరగకుండా చూసి వెళ్ళాలని చెప్పారండి. మేము కూడా తిరిగి వచ్చేసాము. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మేము ఎల్లోరా కేవ్స్, గ్రిష్ణేశ్వర్ చూడడానికి వెళ్తున్నాము. ఎల్లోరా కేవ్స్కి గ్రిష్ణేశ్వర్కి ఒక 2 కిలోమీటర్ల దూరం అండి, అంతే. మేమైతే ముందుగా గ్రిష్ణేశ్వర్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ స్వామివారిని స్వయంగా పార్వతీదేవి ప్రతిష్ఠించారని చెప్తారు స్థల పురాణం ప్రకారం. సాక్షాత్తు పార్వతీదేవి ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టి దీనికి చాలా మహత్వం ఏర్పడింది. ఇక్కడ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగిందండి. గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగంకి జెంట్స్ అందరూ షర్ట్ లేకుండా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. స్పర్శ దర్శనం ఉంటుంది ఇక్కడ. స్వామివారిని అందరినీ ముట్టుకొని ఇస్తారనమాట. ఈ దర్శనం కూడా అయిన తర్వాత బయట ఒక బాబా గారి సమాధి మందిరం ఉంది, దీన్ని కూడా దర్శించుకున్నాం మేము. ఇంక నెక్స్ట్ అయితే మేము ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చేసాము. ₹40 పెట్టి టికెట్ తీసుకోవాలండి. ఇక్కడ టికెట్ తీసుకున్నాక లోపలికి అలౌ చేస్తున్నారు. హాలిడేస్ టైంలో అయితే ఇది చాలా రద్దీగా ఉంటుందంట.
సమ్మర్ హాలిడేస్లో. మేము కూడా లోపలికి స్టార్ట్ అయ్యాము. ఈ గుహలు 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యకాలంలో రాతి పర్వతాలను చెక్కి నిర్మించారు. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉంటాయి. ఒకే చోట హిందూ, బౌద్ధ, జైన ధర్మాలు అద్భుతంగా సమ్మేళనం ఎలా ఉంటుందో చూడండి. మన భారతదేశం సహజీవనానికి నిలువెత్తు నిదర్శనమని ఈ గుహలు చూపిస్తాయి. ఆధునిక ఇంజనీర్లు నివ్వెరపోయేలా ఈ నిర్మాణాలు ఉంటాయి. ఈ గుహలకు అడుగు పెట్టగానే మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, శాంతిని ఇస్తాయి. నిజానికి మాకు టైం తక్కువగా ఉంది, ట్రైన్ టైం అయిపోతుంది కాబట్టి మేము ప్రతి ఒక్క గృహని చూడలేకపోయాము. ఆద్యది చాలా ఎంజాయ్ చేసింది.
ఎల్లోరా కేవ్స్ చూసుకొని బయటకు వచ్చేసామండి. బయట పార్క్లా ఉంది, అక్కడ కొద్దిసేపు ఆద్యతలా ఆడుకుంది. విష్ణేశ్వర్ కేవ్స్ తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, జపాల్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వెళ్తారట. ఈ టెంపుల్ కూడా చూసుకొని వెళ్దామని వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి నిద్రతో దర్శనం ఇస్తారనమాట. ఫైనల్గా మొత్తం ఈ యాత్ర కంప్లీట్ చేసుకొని తిరిగి బయలుదేరాము. ట్రైన్లో పిల్లలతో అయితే ఆది చాలా ఎంజాయ్ చేసింది. ఈ 3 జ్యోతిర్లింగాలు షిరిడి యాత్ర చాలా హ్యాపీగా కంప్లీట్ అయ్యింది. పాపతో నేను ఎంత జర్నీ చేయగలనో లేదో అనుకున్నాను. తను కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేసింది. మా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.